మనం ఉపవాసము జాగారం చేస్తాం. ఇప్పుడు లౌకిక వ్యవహారంలో శివరాత్రి వచ్చింది, జాగారం చేయాలంటే ఉపవాసం చేస్తాం. ఉపవాసం అంటే ఏం చేస్తాం? పొద్దున్న అన్నీ మానేస్తాం, తిన్నాం. ఏదో మరీ మానడం కాకుండా చిన్న కాఫీ తాగుతాం, ఒక్కసారి తాగేది 4 సార్లు తాగుతాం. కొంతమంది బూస్ట్ తాగుతారు, రకరకాల బలానికి. సాయంత్రం అవుతుంది, ఆగానే ఒక అరడజన్ చపాతీలు, అంత ఉప్మా, పూరీ కుర్మా, రకరకాలు, ఇక ప్లస్ పళ్ళు. అంటే ఇక పొద్దున్న తినన్న దానికి 5 రెట్లు ఎక్కువ. అది పలహారం. జాగారం మంచి సినిమా ఒకటి పెట్టుకోవడం, చూడడం. సో ఈ రెండు యాక్చువల్గా ఇది కాదు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే నిరంతరం ఆ రోజు కనీసం ఏ దేవాలయానికి వెళ్ళడము, లేదా ఇంట్లోనే ఒక ప్రశాంతమైన స్థలంలో ధ్యానం కూర్చుని, మనం శివుడి దగ్గరికి వెళ్ళలేకపోతే శివుడిని మనలోకి తెచ్చుకుని కళ్ళు మూసుకుని అంతర్ముఖం అవ్వాలి. అది శివరాత్రి ప్రత్యేకత. ఇక జాగృతి అంటే ఏమిటి? మనస్సు మేల్కోవాలి. అంతేగాని సినిమా చూసి 2:30కి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే జాగృతి అంటే ఏమిటి? ఎరుక అంటే ఏమిటి? నాయన ఈ అండపిండ బ్రహ్మాండంలో మనం అణువు కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎంత సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి శివస్వరూపమే తీసుకుందాం అనుకోండి. బూది అంటే ఏమిటి? విభూది అంటే బూడిద పూసుకుంటాడు. బూడిద ఎవడు పూసుకుంటాడు? గతి లేనివాడు పూసుకుంటాడు, ఏమీ లేనివాడు పూసుకుంటాడు, అల్టిమేట్గా ఏమీ అక్కర్లేనివాడు పూసుకుంటాడు. అది శివతత్వం. అసలు విభూది ఏమిటంటే, విభూది అంటే ఐశ్వర్యం. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టభూతయ. అపారమైన ఐశ్వర్యం కలిగినవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే గర్భగుడి ముందు లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అన్నా ఏం చేయమంటావు సంజయ్ సంగతి అంటే, ఇచ్చేయి అంటే ఇస్తాడు. ఇచ్చేది వీడు శివుడు, ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేసేది ఆవిడ అన్నమాట. సంతకం సారది. అంటే అందరికి జనాలుగా అర్థం. ఐశ్వర్యం ఈశ్వరాది. ఈ ఐశ్వర్యం ఏమంటే విభూది. ఎంతటి ఐశ్వర్యమైనా మళ్ళీ ఏమైపోతుంది? ఎంతటి వాడైనా సరే, రాజులేరి రాజ్యాలేవి పతనాలు, ఫైనల్గా ఏమంటే బూడిదవుతుంది. అంచేత ఒరే ఏ ఐశ్వర్యమైనా బూడిదైపోతుంది. కాబట్టి రోజు గుర్తుపెట్టుకొని నుదుటిని రాసుకో, నీకు అది గుర్తుంటుంది. ఐశ్వర్యం మీద ఆశలక్కర్లేదు. అది శివతత్వం బేసిక్గా. అంటే అన్ని వదిలేడు. శివలింగానికి ఏం అక్కర్ నీళ్లు చాలు, శివలింగంకి నీళ్లు చాలు, ఇంకేమీ అక్కర్లేదు. పత్రం పుష్పం తోయం అంటారు. నీకు అవకాశం ఉంటే ఒక పువ్వు పెట్టు, లేదా ఒక ఆకు పెట్టు, లేక చిటికెడు నీళ్ళు. అందుకనే రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లనాని ఒక మన కృష్ణదేవరాయల ఆస్థానంలో కవి ఉన్నారు. రాజశేఖర చరిత్రము. రాజశేఖరుడు అంటే ఆవిడ శివుడే. నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రినవాడు ఇసుమంత పారవైచు కామ